రంగనాథ్ను హైడ్రా కమిషనర్ గా తొలగించాలన్న హైకోర్టు తీర్పుపై స్పందించారు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు. హైకోర్టు తీర్పు సీఎం రేవంత్ కు చెంపపెట్టన్నారు. హిట్లర్ను ఆదర్శంగా తీసుకుని హైడ్రాను తీసుకొచ్చినట్లు రేవంత్ చెప్పారని, దానికి తగినట్లుగానే హైడ్రా పేదల ఇళ్లనే కూల్చింది కానీ పెద్దవాళ్ల జోలికి వెళ్లలేదని విమర్శించారు. ముఖ్యంగా ఎఫ్టీఎల్లో ఉన్న ఎంఐఎం సంస్థల జోలికి హైడ్రా వెళ్లలేదని ఆరోపించారు. హైడ్రాను రేవంత్ సొంత స్థలంలా వాడుకున్నారని, పేదలకు నష్టం చేసిన హైడ్రాను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హైడ్రా అనే సంస్థ హిట్లర్తోని ప్రేరితమై ఈ హైడ్రా సంస్థ తీసుకొచ్చినట్టు చెప్తున్నాడు ఎక్కడ పడితే అక్కడ. మరి ఈ హైడ్రా బీదవాళ్ల ఇల్లు కూలగొట్టడము, పేదవాడి ఇల్లు కూలగొట్టేతో పాటు నిన్న గృహప్రవేశం చేసుకుంటే ఈ రోజు ఇల్లు కూలగొట్టడము, పేదవాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు అందరూ కూడా ఈరోజు హైడ్రా వచ్చినప్పటికీ బాధపడుతున్నారు. ఏ ఒక్క పెద్దవాళ్ళ ఇల్లు కూలగొట్టలేదు. అదేవిధంగా ఎంఐఎం లాంటి ఒక సంస్థ, వాళ్ళ సంస్థలు మాత్రం ఎంత ఎఫ్టీఎల్ని వాళ్ళు వైలేట్ చేసినా కూడా లేదు. ఈ యొక్క హైడ్రా కమిషనర్ తొలగించాలని చెప్పి హైకోర్టు ఇచ్చిన తీర్పు అవుతుందో ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఇది ఒక చెంపదెబ్బ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే హైడ్రా స్థాపించింది ఆయన, మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ ఉంది ఆయన దగ్గర, మున్సిపాలిటీ అర్బన్ ఆయన దగ్గర ఉన్నది. కాబట్టి మొత్తం హైడ్రా సంస్థ ఆయన సొంత సంస్థగా వాడుకుంటున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారే దీని బాధ్యత వహించాలి. ఈ చెంపపెట్టి ఏదవుతుందో ఇది రేవంత్ రెడ్డి గారిది. కేవలం వీళ్ళు అధికారాన్ని ఈరోజు పావు కింద వాడుకోవడం జరిగింది, విక్టిమైజ్ చేశారు. హైడ్రా అనే సంస్థని మొత్తం బ్యాన్ చేయాలి, దాన్ని మొత్తం తీసేయాలి. హైడ్రా అనేటటువంటి సంస్థ మొత్తం తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తాం.